యూట్యూబర్ వైష్ణవిని తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఇన్సిడెంట్ జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామంలో జరిగింది. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయికి హరిబాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీళ్ళ ఇద్దరి పెళ్లి విషయం ఇంట్లో మాట్లాడినప్పుడు అబ్బాయి పేరెంట్స్ కట్నం అడగగా వైష్ణవి పేరెంట్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. దీనితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హరిబాబు విషం తాగి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు. హరిబాబు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడంతో వైష్ణవిని ఇంతలా ప్రేమిస్తున్నాడు అనుకుని తన పేరెంట్స్ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేశారు. అంతేకాకుండా పెళ్లితో పాటుగా 5 లక్షలు మరియు 2 గుంటల భూమిని కూడా కట్నంగా ఇచ్చారు. పెళ్లైన సుమారు 10 నెలల తర్వాత వైష్ణవిని కట్నం సరిపోలేదు ఇంకా తీసుకురమ్మని హరిబాబు ఫ్యామిలీ వేధించే వాళ్ళని వైష్ణవి ఫ్యామిలీ చెప్తున్నారు. ఈ విషయం మీదుగా చాలా వరకు వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 17వ తారీఖున వైష్ణవి నిద్రపోతున్న సమయంలో తను 4 months ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా తన భర్త హరిబాబు కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే వైష్ణవి పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయగా పారిపోయిన హరిబాబుని కోరట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కట్నం కోసమే చంపానని హరిబాబు చెప్పినట్లు పోలీసులు ప్రకటించారు.